तल्ली दुर्गा भवानी कोल्लू विन्नाई पुण्य भूमि पे मी अंदरीनी कलवड़म नाको आनंदमुगा उन्नति आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, मुख्यमंत्री, मेरे मित्र श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी मंत्रीगण, डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और विधायकगण और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आंध्र प्रदेश गवर्नर सैयद अब्दुल नजीर गारू, मुख्यमंत्री ना मित्रुलु चंद्रबाबु नायडू गारू, కేంద్ర మంత్రివర్గంలో నా సహచర మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి శక్తివంతుడు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా, आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। అమరావతి అనే పుణ్యభూమిపై ఈరోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కల నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది। ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్। అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి। ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది, అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది। ఇవాళ సుమారు 60,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం। ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు, ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది। నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। साथियों, हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है।
स्वर्ण आंध्र विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्र के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम कादो, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति आंध्र प्रदेश नो अधुनातन प्रदेश గా మార్చే శక్తి। మిత్రులారా, ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర వికసిత భారతదేశ సంకల్పానికి బలమిస్తుంది. అలానే అమరావతి మన స్వర్ణాంధ్ర విజన్కు శక్తినిస్తుంది. అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్కు ఆధునిక ఆంధ్రప్రదేశ్గా అధునాతన ఆంధ్రప్రదేశ్గా మార్చే శక్తి అని తెలియజేస్తున్నాను. साथियों, अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। మిత్రులారా, అమరావతి అనేది ప్రతి ఆంధ్ర యువకుడి కలలు నిజమయ్యే నగరంగా తయారవబోతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతుంది. ఈ రంగాల కోసం అవసరమైన మౌలిక వసతులు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్పీడ్తో పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించబోతుందని తెలియజేస్తున్నాను. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं। जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है। मैं लागू कर रहा हूं। ఇప్పుడు చంద్రబాబు గారు మీ అందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं. అలాగే నా అనుభవంతో చెప్తున్నాను, పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా తొందరగా అవి పూర్తి చేయాలన్నా మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. साथियों, 2015 में मुझे
प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था। बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है। यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं। अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं। यहां विकास कार्यों में तेजी आ गई है। हाई कोर्ट, विधानसभा, सेक्रेटेरिएट, राजभवन, ऐसी कई जरूरी बिल्डिंग बनाने के कामों को भी प्राथमिकता दी जा रही है। మిత్రులారా 2015లో ప్రజల రాజధానిగా అమరావతికి నేను శంకుస్థాపన చేశాను. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది. ఇక్కడ మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ప్రతి అడుగు కూడా వేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ వంటి అవసరమైన నిర్మాణాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది. साथियों, एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था। हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है। हमें एनटीआर गारू का सपना पूरा करना है। चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. మిత్రులారా, ఎన్టీఆర్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కల కన్నారు. మనమందరం కలిసి అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ని వికసిత భారతదేశానికి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలి. మనం ఎన్టీఆర్ గారి కలల్ని నిజం చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్ గారు, ఇది మనం చేయాలి, ఇది మనమే చేయాలి. साथियों, बीते 10 सालों में भारत ने देश में फिजिकल, डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है। भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है। इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है। आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं। మిత్రులారా, గత 10 ఏళ్లలో భారతదేశం ఫిజికల్, డిజిటల్ మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలుచుంది. ఇది ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రయోజనంగా మారబోతుంది. ఈ రోజు కూడా రైల్ మరియు రోడ్డు ప్రాజెక్టులలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు కేంద్రం తరపున అందించడం జరుగుతుంది. यहां आंध्र प्रदेश में कनेक्टिविटी का नया अध्याय लिखा जा रहा है। इन प्रोजेक्ट से एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी, आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी। इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी। टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा। जैसे रेनीगुंटा नायडूपेटा हाईवे से तिरुपति बालाजी के दर्शन आसान होंगे। लोग बहुत कम समय में वेंकटेश्वर स्वामी के दर्शन कर पाएंगे। ఆంధ్రప్రదేశ్లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఈ ప్రాజెక్టులతో ఒక జిల్లాకు మరొక జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది. పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో అది కూడా మెరుగు కాబోతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకొని వెళ్ళడానికి సులభం అవుతుంది. అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది. పర్యాటకం, తీర్థయాత్రలకి, ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు
రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది. తక్కువ సమయంలో ప్రజలు ఆ స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ అవకాశం పొందుతారని కూడా తెలియజేస్తున్నాను. साथियों, दुनिया में जो भी देश तेजी से विकसित हुए हैं उन्होंने अपनी रेलवे पर बहुत अधिक बल दिया है. बीता दशक भारत में रेलवे के ट्रांसफॉर्मेशन का रहा है. भारत सरकार ने आंध्र प्रदेश में रेलवे के विकास के लिए रिकॉर्ड पैसे भेजे हैं. वर्ष 2009 से 2014 तक आंध्र प्रदेश और तेलंगाना के लिए रेलवे का कुल बजट 900 करोड़ रुपए से भी कम था, जबकि आज सिर्फ आंध्र का ही रेल बजट 9000 करोड़ रुपए से ज्यादा का है. यानी करीब 10 गुना से ज्यादा की बढ़ोतरी हुई है. మిత్రులారా, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సారించారు. గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది. 2009 నుంచి 14 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం తాలూకా బడ్జెట్ కేవలం 900 కోట్లు కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రైల్వే బడ్జెట్ 9000 కోట్ల దాటి ఈరోజు అందిస్తున్నాం. అంటే ముందు కంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను. साथियों, रेलवे के बढ़े हुए बजट से आंध्र प्रदेश में रेलवे का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है. यहां 8 जोड़ी आधुनिक वंदे भारत ट्रेनें चल रही है. साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है. बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और अंडरपास बनाए गए हैं.